నమస్కారం అండి ఎస్బీ న్యూస్ 9550 కి స్వాగతం సుస్వాగతం। ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి రోజు వార్త మీకు అప్డేట్ గా ఉంటుంది। మన సమాజంలో కానీ యాదృచ్ఛికమో దురదృష్టకరమో ఈ చెత్త ఛానల్ సాక్షి ఛానల్లో అనాగరిక వైపు వెళ్తూ మహిళలను కించపరుస్తూ అవమానిస్తూ చేయడం నిజంగా చాలా బాధాకరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను। అమరావతి అంటే దేవతల రాజధాని, శాతవాహనుల రాజధాని అమరావతి, ప్రతి ఆంధ్రుడి ఆత్మగౌరవం అమరావతి। అలాంటి అమరావతి నగరాన్ని, ఆ నగరాల్లో ఉండేటువంటి వాసులందరికీ కూడా వ్యభిచారుల్లాగా చిత్రీకరిస్తూ చెప్పడం సిగ్గుచేటు అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను। ఇదే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి సూటిగా ప్రశ్నిస్తున్నాము। కూడా తినేటప్పుడు ఆ మహిళలే కదా భుజాల్లో వేసుకొని మీ పార్టీని కాపాడింది, వాళ్ళు మహిళలు కాదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం। అధికారంలోకి వచ్చి తల్లిని చెల్లిని ఇంటి నుంచి బయటకు తోలేసి రాష్ట్రంలోని ప్రతి ఒక్క మహిళను కించపరిచే విధంగా జర్నలిస్టులను ముసుగు వేసి ఇవాళ అవమానించడం నిజంగా చాలా దురదృష్టకరమని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను। తప్పు చేయడము మానవుడి లక్షణం, ఆ తప్పును సరిదిద్దుకోవడం విఘ్నుడి లక్షణం, అదే తప్పును మరలా చేయడం మూర్ఖుడి లక్షణం కాదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం। గత ఎన్నికల ముందు మీరు అసెంబ్లీ సాక్షిగా భువనేశ్వరి గారిని అవమానించారు, మీకు రాష్ట్ర మహిళలందరూ కూడా కట్టు కలిసి ఓడించడం జరిగింది। ఆ తప్పును సరిదిద్దుకోకుండా మళ్ళా మీరు మహిళలను అవమానిస్తున్నారంటే ఎంత బరి తెగించారో అర్థమవుతోంది। కాబట్టి మహిళలు ఖచ్చితంగా మీ పార్టీను వచ్చే ఎన్నికల్లో భూస్థాపితం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను। ఇదేమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొదటి కాదు, ఇంతకు ముందు కూడా మన కడప రెడ్డమ్మ మాధవిరెడ్డి గారిని ఏ విధంగా అవమానించారో, ఏ విధంగా అవహేళన చేశారో మనందరికీ తెలుసు। టూ టౌన్ సాక్షిగా గత వైసీపీ నాయకులు తన శీలాన్ని ప్రశ్నించారు, తన కుటుంబానికి సంబంధించిన పరువు ప్రతిష్టలను దిగజార్చే విధంగా వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండించి 18,000 మెజారిటీతో గెలిపించారంటే అది కడప వాసుల మహిళలకు ఇచ్చే గౌరవం అని తెలియపరుస్తున్నాను। ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మహిళలు కంకణం కట్టుకొని ఈ పార్టీకి భూస్థాపితం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను। అందరికీ నమస్కారాలు। ఈరోజు చాలా మహిళలకు జరిగిన చాలా అవమానకర